హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి అయితే గోంగూర చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళైతే పల్నాడు స్టైల్ అయితే నూనె గోంగూర అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఒకసారి అయితే చేసిన అనమాట. ఇప్పుడైతే గోంగూర కోసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే గోంగూర ఒలిచినాక మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట. పొడి పొడి ఉండేటట్టుగా కడిగి ఆరబెట్టుకున్న ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవటమే. సూపర్ ఉంటుంది అంటే ఒక్కసారి తింటే చాలు మీరు మళ్ళీ మళ్ళీ తింటారు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది నూనె గోంగూర అయితే. అయినా గోంగూరకి ఇష్టపడిన వాళ్ళు ఎవరంటారండి. ఇంక ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడైతే నూనె వేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా ఉప్పు కారం ఎల్లిపాయలు జీలకర్ర అయితే వేసుకోవాలి. మొత్తం దంచి పెట్టుకోవచ్చు, మిక్సీ అని పట్టుకోవచ్చు. ఇంకా నూనె అయితే రెడీగా అవుతుంది. తాలింపు గింజలు మిరపకాయలు మళ్ళీ కాంగా అన్నీ వేసుకోవాలండి. అంటే జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర ఉంటేనే కదా టేస్ట్ ఎక్కువ. ఇంకా తాలింపు వేడెక్కినాకైతే ఇంకా ఈ గోంగూర వేసేసుకోవాలి. బాగా కట్ చేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా. మా గోంగూర వంగల అంతేకాకుండా కొంచెం సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఇంకా గోంగూర మొత్తం వేసినాకైతే వేయించుకోవాలన్నమాట. అది వేయించితే ఎంత కాదు, కొద్దిగా కూడా కాదనమాట. ఇక్కడైతే మా అమ్మాయి కెమెరా ఎట్ట పడితే అటు తిప్పిందంటే ఏమనుకోవద్దు. ఇంకా మొత్తం వేయించుకున్నాక కారం అయితే వేసేసిన చూడండి. కారం వేసి అయితే ఇంకా బాగా వేయించిన. మా అమ్మాయి అయితే ఇందో చెబుతుంది, నేను అందుకని అట్నే చూస్తున్నా. ఎంత బాగుందో చూడండి. అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు చేస్తుంటేనే ఆ స్మెల్కే కడుపు నిండిపోద్దండి. అంత బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే నూనె గోంగూర సూపర్గా ఉంటుంది. నాకైతే ఇంకా 100 సబ్స్క్రైబర్లు అయితే అయిపోయినారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. అదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇదైతే మన ఛానల్లో పెట్టా అండి. ఈ శారీ అయితే చూసేయండి. ఎలా వచ్చిందో ఏందో కామెంట్ చేయండి. ఓకేనా? బై మరి.